హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మోక్షిత్ బ్లాగ్స్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే, ఎప్పటి నుండో కస్టర్డ్ పౌడర్ అయితే ఇంట్లో ఉంది. సో దాంతో ఏం చేద్దాం అని చెప్పేసి అనుకుంటే ఫ్రూట్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. ఫ్రూట్ సలాడ్ చేద్దామని చెప్పేసి అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను చేయడం కాకుండా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. నేనైతే ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకొని వేడి చేశాను. సో అందులో కొన్ని పాలైతే అంటే ఒక హాఫ్ గ్లాస్ పాలైతే తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. పాలైతే ఒక 2 పొంగులు వచ్చేదాకానైతే మరగబెట్టాను. తర్వాత ఇందులో ఒక కప్పు షుగర్ అయితే వేసుకున్నాను. షుగర్ అంతా బాగా కలిసేలానైతే కలుపుకుంటున్నాను. షుగర్ అంతా కలిసేలానైతే అంతానైతే కలుపుకుంటున్నాను. అటు ఇటు తిప్పుతూనైతే ఎక్కడ అడుగంటకుండానైతే కలుపుతూ ఉండాలి. సో కొంచెం చిక్కటి పాలే తీసుకోవాలి, టేస్ట్ అనేది బాగుంటుంది. అప్పుడే పాలు అనేవి కొంచెం దగ్గరికి రావాలి. ఇప్పుడైతే కొంచెం దగ్గరికి అయితే వచ్చాయి. సో నేనైతే ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్, మిల్క్ అవైతే యాడ్ చేశాను. అంతా బాగా కలిసేలానైతే కలుపుకుంటున్నాను. అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న ఉండలు కనిపిస్తున్నాయి కదా, వేడికి అవి కరిగిపోతాయి. కొంచెం అటు ఇటు కలుపుతూనైతే ఉండాలి. కలుపుతూ ఉంటే అవే కరిగిపోతూ ఉంటాయి అంతే. వాటికి పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు. మొత్తం మనం తినేటప్పుడు అంత ఉండలు పౌడర్లా తగులుద్దేమో అని చెప్పేసి అనుకుంటారేమో, అట్లేం ఉండదు. సో ఉండలు అయితే కరిగిపోయాయి చూసిర్రా, అక్కడక్కడ 1, 2 అంతే చిన్న అవి కూడా కరిగిపోతాయి అంతే. సో పాలైతే మంచిగా మరుగుతున్నాయి, కొంచెం చిక్కగా ఇంకొంచెం దగ్గరికి రావాలి. సో ఇప్పుడైతే మనం ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. గ్రేప్స్, ఒక బనానా, ఒక దానిమ్మ, ఒక యాపిల్ అయితే తీసుకున్నాను. నేనైతే నీట్గానైతే వీటన్నిటిని కడిగేసి ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నట్టు. గ్రేప్స్, బనానా, యాపిల్, దానిమ్మ గింజలు అన్నిటికంటే బనానా ఎక్కువ తీసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది ఇందులో బనానాది, అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు పాలైతే కొంచెం దగ్గరికి అయితే వచ్చినాయి కదా, ఇప్పుడు కొంచెం చల్లారాలి. సో చల్లారబెట్టుకోవాలి. ఇంకా కొంచెం దగ్గరికి వస్తే బాగుండు అనిపించింది. సో చల్లారబెట్టుకున్నాను పాలైతే. సో చల్లారబెట్టుకున్నాక ఇందులోనైతే ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను. చూడడానికి మస్తు ఉంది కదా, అసలు చూడగానే తినాలని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఇట్లా తినద్దు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చల్లగా అసలు మంచిగా ఉంటుంది టేస్ట్. సేమ్ బయట మనం కొనుక్కున్నట్టే. కొంచెం వాటర్ ఉంది కదా, ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది అసలు. చూడ్డానికి అయితే కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉంది అసలు, చూడగానే తినాలి అనిపించేటట్టు అసలు కదా.